నిర్ధారణ ఆధారంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే 2 లక్షల పైన ఉన్నవారు సైతం పై డబ్బులు కడితే 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతుందని రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు. నిజామాబాద్ వెళ్తూ కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ గురించి పట్టించుకుని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని విమర్శించారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అన్ని సబ్సిడీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నవంబర్ 22లో ఇచ్చారు. ఆయన డిక్లరేషన్ లో వాగ్దానం చేసినటువంటిది 22వ సంవత్సరం. కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమంటే 18 తర్వాత కూడా రుణమాఫీ సక్రమంగా జరగలేదు, ఎన్నికల ముందు చేస్తామని చెప్పి ఆ రింగ్ రోడ్డు అమ్మి సగం మందికే వేశారు, ఇంకొక 20 లక్షల మందికి వేయాలి. వాళ్ళవి కూడా కొన్ని బాకీలు ఉంటాయి. కాబట్టి మీరు గత 5 సంవత్సరాల్లో ఎవరు బాకీ ఉంటే వాళ్ళ లెక్క తీసుకోండి. కొంత ఎక్కువైనా సరే మనం భరాంచుదాము. బాకీ ఉన్నటువంటి కుటుంబం ఉండకూడదు. అందుట్లో కూడా తెల్ల కార్డులు లేనటువంటి 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మేమేం చేశామంటే తెల్ల కార్డులు లేనటువంటి వాళ్ళని కుటుంబ నిర్ధారణ చేయాలి. కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు అనేది కుటుంబానికి కుటుంబ నిర్ధారణ చేసి వాళ్లకు కూడా 2 లక్షలు మాఫీ చేయాలి. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆర్థిక పరమైన వెసులుబాటు చూసుకొని ఈ నెలలో మీరు పై అమౌంట్ మీరు కట్టండి, మేము 2 లక్షలు మీ ఖాతాలో వేస్తామని చెప్తాం. ఇది కుటుంబ నిర్ధారణ చేసినటువంటి 3.5-4 లక్షల మందికి ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా సమావేశం చేశాం. ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూసుకొని నేను తప్పకుండా చేస్తానని చెప్పారు. వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నవంబర్ 22లో ఇచ్చారు. ఆయన డిక్లరేషన్ లో వాగ్దానం చేసినటువంటిది 22వ సంవత్సరం. కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమంటే 18 తర్వాత కూడా రుణమాఫీ సక్రమంగా జరగలేదు, ఎన్నికల ముందు చేస్తామని చెప్పి